నేను ఫస్ట్ టైం బ్యానర్ స్టార్ట్ చేశాను మహావీర మూవీస్. ఈ ఫస్ట్ టైము బ్యానర్ మీద మొదటి మూవీగా లవ్ లైఫ్ చేస్తున్నాము. దీంట్లో దిలీపు తర్వాత కాశ్మీరా అనే అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. దాదాపు షూటింగ్ 60% అయిపోయింది. ఇప్పటికే 2 షెడ్యూల్స్ కంప్లీట్ చేశాము. ఇంకొక షెడ్యూల్ మాత్రమే ఉంది. మహావీర మూవీస్ ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రంలో హీరోగా నటించడం నిజంగా అదృష్టం. ఎందుకంటే మోస్ట్ డెడికేటెడ్ డైరెక్టర్ మా డైరెక్టర్ గారు. ఆయన ఫేస్ మీద చెప్తే ఒప్పుకోరు ఈ మాట. అందుకే మీ ద్వారా చెప్పదలుచుకున్నాను. కోటి గారు ఎంత డెడికేటెడ్ అంటే ఆయన సినిమా తీస్తూ ఏ సినిమా రిలీజ్ అని చూడండి. సినిమా పూర్తయితే సినిమా చూడకూడదు తెలియదు. సినిమా రిలీజ్ అయ్యాక మన సినిమా మాత్రమే చూడాలి. అప్పటిదాకా మన దాన్ని కాన్సన్ట్రేషన్ పెడదాం అన్నారు. మాకు ఇంకా వేరే లేదు కాబట్టి మేము చూడాలి, ఆయన చూడరు అసలు. అండ్ మోస్ట్ డెడికేటెడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను నిజంగా వెరీ లక్కీ. ఇతరులు మేము రకరకాల కాన్సెప్ట్లు ప్లాన్ చేసుకుంటూ ఉన్నాము. ఒక లైన్ చెప్తే దానికి ఇన్స్పైర్ అయ్యి దానికి మేము కాన్సెప్ట్ అవన్నీ నేను డెవలప్ చేస్తున్నాను. దీనికి ఇంకొక మెయిన్ ఏంటంటే కెమెరామెన్ సురేందర్ రెడ్డి గారు. సో నా ఇద్దరికి మేము అంతకుముందు ఒక మూవీ చేసాము. మా ఇద్దరికి ర్యాపోర్ట్ ఉంది. ట్రావెల్ చేస్తూ ఒక స్టార్ట్ చేసాము. అతని వర్క్ గురించి ఎక్కువ చెప్పము బాగుండదు. సో అల్టిమేట్ అది. తర్వాత కాన్సెప్ట్ ఏంటంటే జనరల్గా ఏదైనా ఒక ప్రాబ్లం ఉందనుకోండి, ఆ ప్రాబ్లము సర్టన్ పీరియడ్ ఉంటుంది. సపోజ్ సునామీ వచ్చిందనుకోండి, సునామీ ఒక 1 డే వచ్చిందనుకోండి, ఆ 1 డే తర్వాత దాని ఇంటెన్సిటీ తగ్గిపోతుంది. దాని ఆఫ్టర్ షాక్స్ వేరే ఉంటాయి. అట్లాగే ఏ ప్రాబ్లం అయినా కానీ ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు అది అట్లా ఇంటెన్సిటీ ట్రావెల్ అవుతుంటుంది. ఆ టైం పీరియడ్ అయినాక ఇంటెన్సిటీ తగ్గిపోతుంది. సో అట్లాగే ప్రతి ప్రాబ్లంకి ఒక టైం పీరియడ్ ఉంది. అట్లా లవ్ కూడా ఉన్నప్పుడు ఆ లవ్లో కూడా ఒక సర్టన్ టైం వరకే ఉంటుంది. ఆ లవ్ ఆ ఇన్సిటీ తగ్గినాక మళ్ళీ నార్మల్ లైఫ్కి వెళ్ళిపోతారు అనే పాయింట్ని తీసుకొని యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఈ ప్రజెంట్ డేస్లో కాలేజీలో అమ్మాయిలు అబ్బాయిలు ఎట్లా ఉన్నారు ఏంటనేది ఆ యూత్ఫుల్ ఎంటర్టైనర్గా సో దాన్ని మేము డిజైన్ చేసుకున్నాము. సో ఇప్పటి వరకు అది. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ నాగేశ్వరరావు గారికి, గంట నిఖిల గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో శ్రావణ్ జాయ్.